హాయ్ ఫ్రెండ్స్ నేను అనగా మొన్న 5 సీనియర్ టెక్నీషియన్ చేత రివ్యూ అని తీసుకొని అప్డేట్ ఇస్తానన్నాను. కానీ ఫ్రెండ్స్ నాకు కుదరలేదు 5 సీనియర్ టెక్నీషియన్ చేత అప్డేట్ ఇవ్వడం. డైరెక్ట్ కస్టమర్తోనే నేను రివ్యూ అనేది తీసుకున్నాను. ఈ రివ్యూ చూడాలంటే మొత్తం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, మనకు అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఫ్రెండ్స్ చూసారా ఈ కాయిల్ ఎలాగుందో, దాంట్లో డస్ట్ అనేది మొన్న 1 మంత్ బ్యాకే మొన్న కస్టమర్ గారు ఏమో అర్బన్‌లో యాడ్ చూసి ఏమో సర్వీస్‌కి బుక్ చేశారంట. వచ్చారు, సర్వీస్ అనేది చేశారు. కానీ అక్కడ డస్ట్ అనేది ఏమీ మనకి పోలేదు ఫ్రెండ్స్. నీట్ అవ్వలా, కాయిల్ అనేది నీట్ అవ్వలేదు. అందుకోసం నేను మొత్తం ఏసీ మొత్తం రిమూవ్ చేసేసి దాని లోపల డస్ట్ ఎలాగుంది, యాడ నుంచి ఇదవుతుంది అనేది నేను మొత్తం సార్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను ఫ్రెండ్స్. సార్ గారు కూడా అక్కడ మా వర్క్ అనేది సర్వీస్ నచ్చింది. దాని తర్వాత సార్ మళ్ళీ మా ఏసీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలయ్యా, మీ వర్క్ అనేది బాగుంది అన్నారు. కానీ ఫ్రెండ్స్ ఈ అర్బన్‌లో చేపించిన తర్వాత అర్బన్‌లో 599, 899, 799కి వస్తున్నారు సర్వీస్ వాళ్ళు. కానీ దాంట్లో మాత్రం సర్వీస్ అనేది మీరు చేయించబాకండి. ఎందుకంటే నేను నా వర్క్ కోసం నేను ప్రమోషన్ వీడియో తీస్తున్నాను అనుకుంటారేమో, కాదు ఫ్రెండ్స్. నేను మాత్రం కస్టమర్ల గురించి ఆలోచించి చెబుతున్నాను. మొన్న అర్బన్‌లో చేపించారు 899 పెట్టి, కానీ నేను ఇప్పుడు బ్లోయర్ అనేది వాష్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్, ఆ బ్లోయర్ మాత్రం ఇరిగిపోయింది అర్బన్‌లో చేపించిన తర్వాత బ్లోయర్ అనేది ఇరిగిపోయింది. మళ్ళీ నేను మొత్తం అది మనకి ఎప్పుడు అర్థమైంది అంటే, సార్ గారు కూడా బ్లోయర్లో సౌండ్ వస్తుంది అయ్యా, ఏసీలో సౌండ్ వస్తుంది చూడంటే, నేను అప్పుడు మొత్తం రిమూవ్ చేసి చూస్తే బ్లోయర్ అనేది బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. అందువలన నేనేమో అర్బన్లో ఏమో చూసి కొద్దిగా జాగ్రత్తగా చేపించుకోండి అని అంటున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఏమో మనకి మొత్తం వాష్ అయిపోయింది, ఏసీ మొత్తం క్లీన్గా. మా వర్క్ అనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాము వర్క్ అనేది గమనించి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈసారి కూడా మనకి రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి మనకి పిలిపించారు ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చి మేము వర్క్ అనేది పూర్తిగా చేసేసాము, ఇక్కడ మొత్తం బిగించేసాము. దాని తర్వాత ఏసీ ఇక్కడ వర్క్ సర్వీస్ అనేది మొత్తం అయిపోయినాక కస్టమర్ చేత ఒక రివ్యూ అనేది చిన్న సార్ గారే వచ్చి నేను రివ్యూ అనేది ఇస్తానయ్యా మీకు అని చెప్పారు. సరే సార్ మనకి ఒక చిన్న రివ్యూ అనేది ఇవ్వండి అని మేమేమో రివ్యూ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ మనకి సర్వీస్ టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్ చేత అనేది మేము వర్క్ అనేది చేపించకపోతే మా ఏసీలో చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క ఏసీ వచ్చేసి కొనాలంటే 45,000 పెట్టి కొనాలి ఫ్రెండ్స్. డబ్బులు అనేది 45,000 కూడా మేము ఆలోచించాము ఫ్రెండ్స్. 1200. హాయ్ ఫ్రెండ్స్, నేనేమో సార్ గారు ఇన్స్టాలో చూసి నా రీల్స్ చూసి ఏమో వర్క్ కోసం పిలిచారు. ఇంతకుముందు అర్బన్లో 1 మంత్ 1.5 మంత్ ఫస్ట్ టైం అర్బన్ వాళ్ళకి పిలిచారంట సర్వీస్ కోసం. పిలిచి సర్వీస్ చూస్తే కనుక అయితే ఆడ వచ్చి నేను సార్కి మొత్తం చూపించాను. అర్బన్ వాళ్ళది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఏమో మా వర్క్ అని చూశారు, మా సర్వీస్ అని చూశారు. దాని తర్వాత రివ్యూ అనేది ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సార్ మీకు ఎలా మా వర్క్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఇస్మాయిల్ని చూసి దాన్ని బట్టి పిలిపించాను. అంత ఓపెన్ చేసి చూపించారు నాకు క్లియర్ కట్గా. ఆల్రెడీ 1.5 మంత్ నేను అర్బన్లో చేయించాను. ఇది లోపలంతా చాలా ఇదిగా ఉంది. తర్వాత ఇస్మాయిల్ పూర్తి వివరంగా చెప్పాడు. సర్వీస్ ఇస్ వెరీ గుడ్. దాంతో వెంటనే కూడా రియాక్ట్ అయ్యాడు. తను కూడా ఒక పార్ట్ ఓడిపోయింది, అది కూడా వచ్చి చేసి మొత్తం నీట్గా విత్ రీజనబుల్ ప్రైజెస్. వెరీ గుడ్ సర్వీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.